హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రోజు ముగ్గు వేసుకుంటూ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదా. స్టోరీస్ ఎలా ఉన్నాయన్నది చెప్పండి. ఈరోజు స్టోరీ స్వేచ్ఛ కోసం. ఒక ఆవు దూడ అర్ధరాత్రి చేలో గడ్డి మేస్తోంది. దాని దగ్గరకు గుర్రం వచ్చింది. ఇంత రాత్రి వేళ వచ్చావేం, పగులు మేయడం లేదా అని అడిగింది. మేస్తున్నాను, కానీ గడ్డి దొరికితే కదా కడుపు నిండేది. నేను పెద్ద పశువుల్లో కలిసి మేయాల్సి ఉంటుంది. కాస్త మంచి మేత దొరికి తినే సమయానికి పెద్ద పశువు వచ్చి నన్ను తరుముతోంది. నేను వాటికి దూరంగా దొరికింది తినాలి. పెద్దవన్నీ కడుపు నింపుకున్నాకే మాలాంటి చిన్న పశువులకు ఇంత గడ్డి దొరికేది. ఈ రోజుల్లో బీట్లో గడ్డి లేక కడుపు నిండలేదు, నిద్ర కూడా పట్టడం లేదు. ఆకలేసినప్పుడల్లా ఇలా రాత్రి వేళ వచ్చి ఈ చేలో మేస్తుంటాను అంది దూడ వెంటనే. ఆవు, నువ్వు నాలా చిన్నదానివి కాదు కదా, మరి నువ్వెందుకు రాత్రి వేళల్లో వచ్చి మేస్తున్నావు అని అడిగింది గుర్రాన్ని. నా గోస ఏం చెప్పమంటావు, నా యజమానికో గుర్రబండి ఉంది. దాంతో కిరాయిలు నడుపుతుంటాడు. పగలంతా ఆ బండి లాగాల్సిందే, కాస్త విశ్రాంతి కూడా దొరకదు. ఎప్పుడన్నా కిరాయిలు లేకపోతే కొద్దిగా ఉపశమనం, అప్పుడే కాస్త పచ్చిగడ్డి తింటాను. తినేప్పుడే కిరాయి దొరికిందనుకో, నా నోటి ముందటి గడ్డి లాగేసి మరీ నన్ను బండికి కట్టేస్తాడు. పోనీ నా యంత్రమన్నా ఆ వచ్చిన డబ్బులతో నాకు దానా పెడతాడా అంటే అది లేదు. తాగుడుకు వాడి 1/2 డజన్ మంది పిల్లల కోసమే ఖర్చు పెడతాడు. రాత్రిపూట ఇలా చేల్లోకి వదిలేసి తెల్లవారుజామున వచ్చి తోలుకుపోతుంటాడు. చేను యజమాని చూస్తే నా వీపు పగిలినట్టే అంది గుర్రం. కానీ ఏం చేస్తాం, ఆకలి కదా, భయంతో అలాగే మేస్తున్నాను అని తన కథ వినిపించుకుంది గుర్రం. బాగున్నాయి మీ బాధలు, మా పక్షులకే అనుకుంటే మీకు కూడా మొదలయ్యాయా అంది జొన్న కంకిని పొడుచుకు తింటున్న పాలపిట్ట. మీకేంటమ్మా స్వేచ్ఛ విహంగాలు, ఎక్కడికైనా వెళ్తారు, ఏదైనా తింటారు, మీకెవరికీ సేవకులు కాదు. అలాంటిది మీరిలా అర్ధరాత్రి దొంగతనంగా తినడమేమిటో అంది గుర్రం గడ్డి తింటూనే. నీవు చెప్పిందంతా గతంలో, ఇప్పుడు మాకు కష్టాలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల మా పక్షులకు గాలి పడటం లేదు, కొన్ని చెరువుల్లో నీళ్లు తాగితే చచ్చిపోతున్నాం. ఇదిలా ఉంటే లేచింది మొదలు ఎక్కడ ఆహారం తినాలన్నా భయమే. ఏ గింజల మీద ఏ ఒల ఉంటుందో, దేని వెనక వేటగాడు ఉన్నాడోనని ఒకటే భయం. మమ్మల్ని బాణాలతో తుపాకులతో వేటాడి చంపుతున్నారు. ఈ మనుషులకు ఎక్కడి ఆహారము సరిపోవడం లేదు. అనుక్షణం ప్రాణభయంతో బతకాల్సి వస్తోంది. అందుకే పగలు ఎవరికంటా పడకుండా దూరంగా వెళ్ళిపోయి రాత్రివేళ ఇలా చేను మీద పడి తింటున్నాను అంది పాలపిట్ట. మనుషులే కాదు, జంతువులు పక్షులు కూడా స్వేచ్ఛగా బతకలేకపోతున్నాం అని, మరి స్వాతంత్రం ఎవరికొచ్చినట్లు అనుకుంటూ గడ్డి మీద వాలిన మిడతను నోట్లోకి వేసుకొని కంపలోకి దూకింది ఊసరవెల్లి. కథ అయిపోయింది. ఇంకో కథ చెప్పుకుందాం. 2వ కథ పేరు తెలివిగల మిత్రులు. ఒక ఆవు దూడ పొదలో దూరి మేస్తూ పరిసరాలను మర్చిపోయింది. చాలాసేపటికి వెలుపలికి వచ్చి చూసి భయంతో అంబా అని అరిచింది. అప్పటికే పశువుల కాపరి పశువులన్నింటినీ తోలుకొని వెళ్ళిపోయాడు. పొదలోని దూడను గమనించలేదు. సూర్యుడు అస్తమించి సంధ్యా చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తల్లిని పిలుస్తూ ఇంటి దారి పట్టింది దూడ. కాస్త దూరం వెళ్ళగానే హలో మిత్రమా, ఒక మాట అని వినిపించింది. దూడ చుట్టూ చూసింది. ఎవరూ కనబడలేదు. నేను నీ మిత్రుడిని, ఇదిగో ఇక్కడ చెట్టు మీద అని వినిపించింది. ఆగిన దూడ చెట్టు వైపు చూసి ఏంటి మిత్రమా సంగతి అంది. ఎక్కడికి పరుగు అంది ఉడుత చుర్రున చెట్టు మొదట్లోకొచ్చి. గడ్డి మేస్తూ తోటి పశువులు వెళ్ళడం చూడలేదు, త్వరగా ఇంటికి వెళ్ళాలని చెప్పింది దూడ. ఆ మాత్రానికే ఇంటికి వెళ్ళాలా, ఉండిపోకూడదు రాత్రంతా, ఇద్దరం కబుర్లు చెప్పుకుందాం, నాకు బోలెడు కథలు కూడా వచ్చు, చెప్పుకుందాం అంది. రాత్రివేళ అడవిలో ఉండటం ప్రమాదం కదా, క్రూర జంతువులు చంపేస్తాయి అంది దూడ. నీకేం భయం లేదు, నేను చెట్టు మీదే ఉండి ఏ జంతువు వస్తుందో చెబుతా, ప్రమాదం అనుకుంటే అదిగో ఆ పొదలో దాక్కో అంది. కనిపించవు. ఆ జంతువు వెళ్ళిపోగానే మళ్ళీ కబుర్లు చెప్పుకుందాం అంది. నీకు వాటి గురించి తెలియదు, వాసన బట్టి వచ్చి చంపేస్తాయి అనుకుంటూ ముందుకు కదిలింది దూడ. ఆగిపో మిత్రమా, నీకు భయమేమీ లేదు, నీ ప్రాణానికి నా ప్రాణం అని చెప్పసాగింది. అయినా ఆవుదూడ వినకుండా బందుకు కదిలింది.
కొద్ది దూరం వెళ్ళగానే బాటలో కూర్చుని పండు తింటున్న కోతి కనిపించింది. అయినా పట్టించుకోకుండా గబగబా వెళ్ళసాగింది. గబాల్న ముందుకు దూకి బాటకు అడ్డంగా నిలబడింది కోతి. ఇంత పెద్ద మిత్రుడిని పక్కనే ఉంటే మాట్లాడకుండా వెళ్తావా? న్యాయమేనా నీకు? అంది కోతి. దూడ తన స్థితినంతా చెప్పి అడ్డు తొలుగు వెళ్ళాలి అంది. ఓయ్ పిచ్చిదూడ, ఇంత మాత్రానికే భయపడాలా? కష్టపడి ఇప్పుడు ఇంటికి వెళ్ళినా రేపు ఇక్కడికి రావాల్సిందేగా. ఈ మాత్రం దానికి వెళ్ళడం ఎందుకు? ఇక్కడే పడుకోవచ్చుగా అంది కోతి. నేను సాధు జంతువును, క్రూర మృగాలు భయం అంది దూడ. నువ్వేంటి? నేను కూడా సాధు జంతువునే. అయినా నేనుండగా నీ దగ్గరికి వచ్చే ధైర్యం ఏ క్రూర మృగానికి ఉంది? వస్తే దాని పని పడతాను. నీ దగ్గరకు ఏ జంతువు రాకుండా చెట్టు మీద ఉండి జాగ్రత్తగా కాపలా కాస్తాను. నువ్వు నిశ్చింతగా చెట్టు కింద పడుకో. రాత్రంతా కబుర్లు చెప్పుకుందాం అంది. తోడేళ్ళో సింహమో వస్తే ఎదిరించే శక్తి నీకు లేదు, నాకు లేదు. నీవు చెట్టు మీదకు ఎక్కి త్రుటిలో తప్పుకుంటావు. నా ప్రాణానికే ముప్పు. దయచేసి నన్ను వెళ్ళనివ్వు అని కోతిని తప్పుకొని వెళ్ళసాగింది. ఛ, నువ్వు వట్టి పిరికి దూడవు. నా శక్తి సామర్థ్యాలు నీకు తెలియవు. ఉండిపో మిత్రమా, నీకు కొత్త ఆటలు నేర్పుతా నీకు అని కేకలు వేస్తూ వెంటబడింది. అయినా దూడ వినలేదు. తిట్టుకుంటూ కోతి వెనక్కు మళ్ళింది. మరింత దూరం వెళ్ళగానే బాట పక్క పచ్చిగా మేస్తూ ఒక లేడీ కనిపించింది. దూడను చూడ్డంతోనే నీకు బుద్ధి ఉందా? చీకటి పడేదాకా మేయడం, మందను వదిలితే పెంపుడు జంతువులకు ఎంత ప్రమాదమో తెలుసా అని కోపంతో మందలించింది. దూడ తన వివరాలు చెప్పబోతుంది. నాకంత తెలుసు. నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది. అదృష్టం కొద్దీ ఈ దరిదాపుల్లో ఏ క్రూర మృగం లేదు. చీకటి పడితే ఇటువైపు వస్తాయి. నువ్వెంత త్వరగా అడవిని దాటితే అంత మంచిది అని తొందర చేసింది. లేగ దూడ వెంటనే పరుగు అందుకుంది. ఆలస్యంగా కొట్టంలోకి వచ్చిన బిడ్డను చూసి ఇప్పటిదాకా ఎక్కడున్నావమ్మా అని అడిగింది ఆవు. అడవిలో ఇద్దరు తెలివి తక్కువ స్నేహితులు ఒక తెలివిగల స్నేహితుడు కలిశారమ్మా. వాళ్ళతో మాట్లాడి వచ్చేసరికి ఈ వేళయింది అంది దూడ మురిపెంగా. కథ అయిపోయింది. బాయ్.